ఈ సినిమా విజయవంతమవుతుందని నేను భావిస్తున్నాను. హరిహర వీరమల్లు చాలా హడావుడిగా తీశారు. అనుకున్న స్థాయిలో చివర్లో గ్రాఫిక్స్ కూడా సరిగా చేయలేకపోయారు. అసలు హరిహర వీరమల్లు విడుదలైతే చాలు అనేటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సినిమా షూటింగ్ అది. ఇదేమో పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్ర బాధ్యతల్ని, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇది విజయవంతం ఖచ్చితంగా అవుతుందనేది నాకున్న అభిప్రాయం. అవ్వాలనేది కూడా నా కోరిక. ఎందుకంటే సినిమాలు, పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా ఆయన మీద మాకు ప్రత్యర్థి కాబట్టి మాకు కొన్ని విమర్శలు ఉంటాయి కాబట్టి విమర్శలు చేస్తాం. అవి కూడా సద్విమర్శలే చేస్తాం. ఇక్కడ కూడా నేను ఒక విమర్శ చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మాట్లాడారు. అవినీతి గురించి మాట్లాడారు, అక్రమాల గురించి మాట్లాడారు. నేను ఇవాళ మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నటించినటువంటి చిత్రం రిలీజ్ రోజున 1000 రూపాయలు మీరు టికెట్ పెట్టారే, ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా అనేది నా ప్రశ్న. సరే, దులపరించుకుపోతానంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రిగా కానప్పుడు, ఉప ముఖ్యమంత్రి కానప్పుడు చాలా విషయాలు చెప్పారు, నీతి గురించి, అవినీతి గురించి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ తేడా లేదు. తెలుగుదేశం ఎంత అవినీతికరమైన రాజకీయ పార్టీనో నేను కూడా దాంతో పోటీపడి అవినీతి చేసుకునేటటువంటి వ్యక్తిని అనేటువంటి భావన కలిగే విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మీరు కలిగిస్తున్నారు. 1000 రూపాయలు టికెట్ పెట్టి మీ సినిమాను రిలీజ్ చేసుకోవటం అంటే ఎంత స్వార్థపూరితమైనటువంటి అంశం అండి. నాకు తెలియకడుగుతాను. మీరు ఇవాళ చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు, నీతి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పవర్ స్టార్కి, గ్యాంగ్ స్టార్కి కూడా మీరు అవినీతికి హద్దులు లేని విధంగా ప్రవర్తన చేస్తున్నారు మీ కూటమి ప్రభుత్వం. చివరకు మీరు నటించిన చిత్రాన్ని కూడా అవినీతిమయం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మీరెవరికి నీతులు చెప్పినా అది సమంజసంగా ఉండదనే విషయాన్ని మీరు ఇప్పుడైనా గమనించాలని కోరుకుంటూ, మీ గ్యాంగ్ స్టార్ అద్భుతమైన విజయాన్ని సాధించాలని